రాకాలోకంకి స్వాగతం. కేరళ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, ఇస్లామిక్ వ్యవహారాలపైన అతిపెద్ద అథారిటీగా భావించబడేటటువంటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా సుప్రసిద్ధమైనటువంటి ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను లేవనెత్తారు. ఈ దేశపు రాజ్యాంగం ప్రకారము పౌరులందరూ సమానమే అయినప్పుడు, అందరికీ సమానమైన హక్కులు ఉన్నప్పుడు, మైనారిటీల కోసము ప్రత్యేకంగా మైనారిటీ కమిషన్ ఉండాల్సిన అవసరమేముంది? అదేవిధంగా దళితులు, వెనుకబడిన వర్గాల కోసం ఎప్పుడైతే సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఉందో, ముస్లిముల కోసము మైనారిటీ అనేటటువంటి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఉండవలసిన అవసరమేముంది? సామాజిక న్యాయ శాఖలో దీన్ని కలిపేయొచ్చు కదా. మైనారిటీ కమిషన్, మైనారిటీ మంత్రిత్వ శాఖ, వీటి అవసరం ఏముంది అని చెప్పి ఆయన ప్రశ్నించారు. చాలా మౌలికమైన ప్రశ్నని ఆయన లేవనెత్తారు. నిజానికి భారత రాజ్యాంగంలో ఈ రకంగా మైనారిటీలకు ప్రత్యేకమైనటువంటి పొజిషన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే ఈ దేశంలో భారత్, పాకిస్తాన్ అని మతం ఆధారంగా దేశము రెండు ముక్కలైంది. ముస్లిములు వేరే జాతి, వాళ్ళు వేరే జాతి కాబట్టి ఈ జాతితో కలిసి ఉండము అని చెప్పి మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ని తీసుకెళ్లారు, పాకిస్తాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మిగిలిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించారు. ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించలేదు. ఆ తరువాత రాజ్యాంగం ఏర్పాటై రాజ్యాంగము తయారవుతున్నటువంటి సమయంలో రాజ్యాంగ నిర్మాణ సభలో ముస్లింల గురించినటువంటి చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేశంలో సమాన హోదాను కలిగి ఉన్నారు, సమానమైనటువంటి అధికారాల్ని కలిగి ఉన్నారు, సమానమైనటువంటి హక్కులు కలిగి ఉన్నారని భారతదేశము తన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొని ముస్లిములు ఎవరైతే ఉన్నారో వీళ్లకు కొన్ని సదుపాయాలు కల్పించింది. ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేకమైనటువంటి స్టేటస్ కాదు, ఈక్వల్ స్టేటస్ కల్పించింది. ఈ దేశంలో మీకు రెండవ స్థానపు పౌరుల పరిస్థితి లేదు, మీరు అందరితో పాటు సమానంగా ఉండవచ్చును అని చెప్పింది. రాజ్యాంగంలో గనక మనం చూసినట్టయితే ఆర్టికల్ 14 అందరూ సమానము, జాతి, మత, భాష, ప్రాంత, కుల నిర్విశేషంగా అందరూ సమానులని చెప్పింది. అదేవిధంగా ఆర్టికల్ 15 భాష, మతము, క్షేత్రము ఆధారంగా ఒకరి పట్ల వివక్ష చూపడము జరగదని చెప్పి రాజ్యాంగంలో చెప్పింది. ఆర్టికల్ 16 అందరికీ మత నిర్విశేషంగా, కుల నిర్విశేషంగా సమాన హక్కుల్ని కల్పించింది. అదేవిధంగా ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది, దేశంలో ఎక్కడైనా నివసించే అధికారం ఇచ్చింది, దేశంలో ఏ సదుపాయాన్నన్నా పొందే అవకాశం కల్పించింది, దేశంలో ఏ హక్కునైనా కూడా సాధించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించింది, ఎక్కడైనా నివసించగలిగేటటువంటి స్వేచ్ఛను ప్రజలకిచ్చింది. ఆర్టికల్ 21 రైట్ టు లిబర్టీ, స్వాతంత్ర హక్కునిచ్చింది ఆర్టికల్ 21. ఆర్టికల్ 29 సమాన అధికారాలను ఇచ్చింది. ఇన్ని జరిగిన తరువాత రాజ్యాంగం ప్రకారము దేశమంతా అందరూ సమానులే, సమాన హక్కులు, సమాన అధికారాలు, సమాన హోదా, సమానమైనటువంటి మర్యాద ఉన్నవాళ్ళు అని చెప్పి రాజ్యాంగం చెప్పిన తరువాత మైనారిటీ కమిషన్ అని, మైనారిటీ మంత్రిత్వ శాఖని, ప్రత్యేకమైనటువంటి హోదా, సదుపాయం ఉండవలసినటువంటి అవసరం ఏముంది? ఈ ప్రశ్నను నేను లేవనెత్తలేదు, ఈ ప్రశ్నను ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ లేవనెత్తారు. అంతకు ముందు ఈ ప్రశ్నకు సంబంధించి మన మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్లో ఈ హామీని, హక్కును ఇచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ దేశం కాబట్టి, హిందువులు మైనారిటీ కాబట్టి, హిందువులకు పూజించుకునే హక్కు, ఆరాధన హక్కు, ఉద్యోగ హక్కు, నేను అందరికీ సమాన హక్కులు కల్పిస్తానన్నారు. కానీ పాకిస్తాన్ రాజ్యాంగం తయారయ్యే లోపల ఆయన చనిపోయారు. చనిపోయిన ఫలితంగా పాకిస్తాన్లో ఆ తరువాత పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది, బంగ్లాదేశ్ ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. అంటే ఇస్లామును ప్రథమ స్థానంలో పెట్టే దేశాలుగా మారిన తరువాత అక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు ప్రత్యేక హక్కులు, సదుపాయాలు, సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత అక్కడి ప్రభుత్వాలది. కాబట్టి ఒకవేళ మైనారిటీ కమిషన్ పాకిస్తాన్లో ఉంటే
అది మంచిది. బంగ్లాదేశ్లో ఉంటే మంచిది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే మంచిది. 3 దేశాల్లో అవేమీ లేవు, అది వేరే విషయం. ఏ రకమైన హక్కులు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువులకు లేదు. కానీ భారతదేశంలో రాజ్యాంగము ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 29 వరకు అన్ని రకాల స్వేచ్ఛ, సమానత్వము, సమానాధికారము కల్పించిన తరువాత మైనారిటీ హక్కుల అవసరమే ఉంది. మైనారిటీ కమిషన్లు అవసరమే ఉంది. రాష్ట్రాల్లో, కేంద్రాల్లో మైనారిటీ కమిషన్లు ఏర్పాటవుతున్నాయి. మైనారిటీ అంటే ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు ఈ దేశంలో నిర్వచించబడలేదు. గమనించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదట మైనారిటీల గురించి చర్చ 1909లో వచ్చింది. కొందరు ముస్లిం నాయకులు వెళ్ళి కొన్ని రాష్ట్రాల్లో మా జనాభా తక్కువగా ఉంది, అవిభక్త భారతదేశంలో, అఖండ భారతదేశంలో మా జనాభా కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంది, అక్కడ మాకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలి, మమ్మల్ని మైనారిటీలుగా గుర్తించాలన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కుట్రపూరితంగా మైనారిటీ అనే పదాన్ని ప్రాంతాల వారీగా, క్షేత్రాల వారీగా గుర్తించడానికి బదులు దేశం మొత్తం మీద వీళ్ళు మైనారిటీలు, వీళ్ళు మెజారిటీలు అని చెప్పింది. దీనివల్ల ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి లక్షద్వీప్లో 99% మంది ముస్లింలు ఉన్నారు. అక్కడ మైనారిటీలు ఎవరు? హిందువులు కాదు. అక్కడ 1% మాత్రమే ఉండే, నిజానికి అతి చిన్న మైనారిటీగా ఉన్నటువంటి హిందువులకు మైనారిటీ హోదా లేదు. అక్కడ మైనారిటీ కమిషన్ పెడితే మైనారిటీ కమిషన్ నాయకుడు ముస్లిం అయి ఉంటాడు, అతను మెజారిటీ కమ్యూనిటీ. లక్షద్వీప్లో, జమ్మూ కాశ్మీర్లో మైనారిటీ కమిషన్ గనక ఏర్పాటైనట్లయితే అక్కడ 2% హిందువులు ఉండేవారు, ఒక 2% సిక్కులు ఉన్నారు, మిగతా 96% కాశ్మీర్లో ముస్లింలు. మైనారిటీ కమిషన్ గనక ఏర్పాటైతే అది హిందువుల కోసము, సిక్కుల కోసం ఏర్పాటు కావాలి. కానీ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారము మైనారిటీ కమిషన్కి సంబంధించిన చట్టం ఏదైతుందో ఆ చట్టం ప్రకారము ఒక ముస్లిం మాత్రమే మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ అవుతారు. మిజోరాంలో 95% క్రైస్తవులు ఉన్నారు, 5% క్రైస్తవేతరులు హిందువులు ఉన్నారు. అక్కడ మైనారిటీలు ఎవరు? నిజానికి హిందువులు అవ్వాలి, కానీ అక్కడ మైనారిటీలుగా పరిగణిస్తున్న వారు క్రిస్టియన్లు, వాళ్ళు మెజారిటీలో ఉన్నారు. ప్రభుత్వం క్రైస్తవులది, అపోజిషన్ నేత క్రైస్తవుడు, అధికార పార్టీ క్రైస్తవుల మెజారిటీ పార్టీ, ప్రతిపక్షము క్రైస్తవుల మెజారిటీ పార్టీ, ప్రభుత్వ యంత్రాంగంలో క్రైస్తవులు మెజారిటీ. కానీ మెజారిటీగా ఉన్న క్రైస్తవులను మైనారిటీలుగా పరిగణించి మైనారిటీగా ఉన్నటువంటి క్రైస్తవేతర హిందువులను మెజారిటీగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ప్రాంతాల్ని బట్టి మెజారిటీ, మైనారిటీలు ఆయా క్షేత్రాన్ని బట్టి నిర్ధారణ కావాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో క్రైస్తవులు మెజారిటీగా ఉన్న చోట కూడా హిందువులే మెజారిటీగా పరిగణించబడుతున్నారు, ముస్లింలు మెజారిటీగా ఉన్న చోట కూడాను హిందువులే మెజారిటీగా పరిగణించబడుతున్నారు. ఇది ఒక ఘోరమైనటువంటి విషయం. కాబట్టి వీటన్నిటికన్నా విడ్డూరమైన విషయం ఏంటంటే, అసలు మైనారిటీ అంటే ఎవరు అన్న దాన్ని మన రాజ్యాంగం నిర్వచించలేదు. మైనారిటీ మంత్రిత్వ శాఖ ఉంది, మైనారిటీ కమిషన్ ఉంది, కానీ వాళ్లకు సంబంధించి అసలు మైనారిటీ అంటే ఎవరు, ఏ రాష్ట్రంలో ఎవరు మైనారిటీ అన్నటువంటి విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ముఖ్యంగా మైనారిటీ మంత్రిత్వ శాఖ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 2006లో ఒక చట్టం ద్వారా మంత్రిత్వ శాఖను తీసుకుని రావడం జరిగింది. నిజానికి ఈ దేశంలో ఉండేటటువంటి సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖలోనే మైనారిటీలను కూడా అంతర్భుక్తం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా ఆలోచించినట్లయితే మైనారిటీ కమిషన్లకు, మైనారిటీ మంత్రిత్వ శాఖలకు ముస్లిములు వేరు, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వబడ్డాయి, స్పెషల్ రైట్స్ ఇవ్వలేదు. ఈక్వల్ రైట్స్ వేరు, స్పెషల్ రైట్స్ వేరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. వీలైనంత త్వరగా ఈ మైనారిటీ కమిషన్లను, అదేవిధంగా మైనారిటీ మంత్రిత్వ శాఖను తీసివేయవలసినటువంటి అవసరం ఉంది. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన చర్చ జరిగి ఈ 2 మంత్రిత్వ శాఖల్ని తక్షణము తొలగించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.